ఒలింపిక్స్ లో పాల్గొన్న అథ్లెట్లకు సచిన్ చేతుల మీదుగా కార్ల ప్రదానం జరిగింది. హైదరాబాద్ లో గోపిచంద్ అకాడమీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. గచ్చిబౌలిలో ఉన్నటువంటి పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఇవాళ స్పోర్ట్స్ సెలబ్రిటీలతో నిండిపోయింది. ముఖ్యంగా ఇద్దరు ఒలింపిక్ ఛాంపియన్లు, ముఖ్యంగా సాక్షి మాలిక్ అలాగే పివి సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్, అలాగే మెడల్ సాధించకపోయినప్పటికీ జిమ్నాస్టిక్స్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచిన దీపా కర్మాకర్ కూడా హైదరాబాద్ రావడం. ఓవరాల్గా ఇక్కడ స్పోర్ట్స్ సెలబ్రిటీలు మొత్తం ఈ ఉదయాన్నే 9 గంటలకి ఇక్కడికి రావడం జరిగింది. సచిన్ ఇవాళ ఉదయమే రావడం జరిగింది. దీపా కర్మాకర్, సాక్షి మాలిక్ నిన్న రాత్రే ఈ అకాడమీకి చేరుకోవడం జరిగింది. వాళ్ళు కనబరిచినటువంటి పర్ఫార్మెన్స్కి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి చాముండేశ్వరనాథ్ గారు ఈ కార్లను, ఇక్కడ కనిపిస్తున్నటువంటి 4 కార్లని కూడా వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ ప్రజెంట్ చేయడానికి మాస్టర్ బ్లాస్టర్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ రావడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సచిన్ చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు డార్క్ బ్లూ కలర్ కార్ BMW X1 మోడల్ ఇక్కడ అట్రాక్టివ్గా కనిపిస్తున్నటువంటి ఈ మోడల్ని సాక్షి మాలిక్ ఒలింపిక్స్లో ఎవ్వరూ ఊహించినటువంటి విధంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మెడల్ దక్కించుకున్నటువంటి 52 కిలోల విభాగంలో రెజ్లింగ్లో మెడల్ సాధించినటువంటి సాక్షి మాలిక్కి చాముండేశ్వరనాథ్ గారు సచిన్ చేతుల మీదుగా ఈ కార్ని అందించడం జరిగింది. తర్వాత దీని పక్కనే కనిపిస్తున్నటువంటి మరొక BMW కార్, వైట్ కలర్ కార్ BMW 320D, ఈ మోడల్ని పుల్లెల గోపీచంద్కి, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్కి సచిన్ చేతుల మీదుగా చాముండేశ్వరనాథ్ గారు అందించారు. ఎందుకంటే పుల్లెల గోపీచంద్ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువ. ఎందుకంటే ఎంతోమంది ఛాంపియన్స్ని ఆయన తయారు చేశారు. ఇదే అకాడమీ నుంచి ఆయన చేసినటువంటి కృషిని కూడా సచిన్ ముఖ్యంగా ప్రత్యేకించి అభినందించడం జరిగింది. ఎంతోమంది ఛాంపియన్స్ని ఇప్పటికే తయారు చేశారు. ఇలాంటి అకాడమీలు ఇంకా చాలా రావాలి, ఇలాంటి ఛాంపియన్స్ని ఇంకా చాలామంది గోపీచంద్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి గోపీచంద్కి ప్రత్యేకంగా సచిన్ కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. గోపీచంద్కి అప్రిషియేషన్గా ఈ కార్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక దీని పక్కనే మరొక కార్ని మనం చూడొచ్చు. ఇది కూడా BMW X1, కాకపోతే ఇది వైట్ కలర్లో ఉంది. ఈ కార్ని దీపా కర్మాకర్కు సచిన్ చేతుల మీదుగా ఈ కీస్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీపా కర్మాకర్ గురించి మనం చెప్పొచ్చు, 52 ఏళ్లలో అసలు ఇండియా నుంచి ఏ ఒక్క క్రీడాకారుడు కానీ ఏ ఒక్క ప్లేయర్ కూడా పార్టిసిపేషన్ అనేది లేదు. మొట్టమొదటిసారిగా ఎక్కడో ఒక త్రిపుర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి అద్భుతం సృష్టించిందని చెప్పాలి. ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి వనిత. కేవలం 0.15 తేడాతో మాత్రమే ఆమె మెడల్ చేజిక్కించుకుంది. మెడల్ని కోల్పోయింది. బట్ అయినప్పటికీ కూడా 100 కోట్ల మంది భారతీయుల అభిమానుల్లో ఆమె ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకుంది. చివరిగా మనం ఇక్కడ చూడొచ్చు, మెరూన్ రెడ్లో ఉన్నటువంటి మరొక BMW కార్ 320D, ఈ మోడల్ కార్ని ప్రత్యేకించి పివి సింధు ఈ మోడల్ని కావాలని సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ తెలుగు తేజం పివి సింధు గురించి కూడా ఈ అద్భుతమైనటువంటి ప్రదర్శన ఈ రియో ఒలింపిక్స్లో కనబరిచింది. ఆమె పెర్ఫామ్ చేసినందుకు ఎవరు కూడా ఆమె మీద అంచనాలు లేవు. అంచనాలకు మించి రాణించి తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని ఆమె విశ్వవ్యాప్తం చేసిందని చెప్పుకోవాలి. మొత్తం మీద ఒలింపిక్ మెడలిస్టులందరికీ కూడా ఇవాళ సముచితమైనటువంటి గౌరవం లభించింది. వాళ్ళు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ తీసుకురావాలి అంతర్జాతీయ స్థాయిలో అని చెప్పి సచిన్ స్వయంగా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. వాళ్ళని అభినందించడం జరిగింది. అది ప్రస్తుతం ఇక్కడ గోపీచంద్ అకాడమీ, గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలోని పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మొత్తం 3 ఛాంపియన్స్, అలాగే పుల్లెల గోపీచంద్ కూడా ప్రధానమంత్రి మోడీ గారిని కలవడానికి. విత్ కెమెరామెన్ హరి, రాజ్, HM TV, హైదరాబాద్.